హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈ రోజు మనం రోటర్ మిషన్ లో వచ్చే బేసిక్ ప్రాబ్లమ్స్ లో ఒక ప్రాబ్లం గురించి అయితే డిస్కస్ చేద్దాం. గాయ్స్, నేనైతే చిన్న వర్క్ చేస్తుండగా మధ్యలో మిషన్ అయితే ఆగిపోవడం అయితే జరిగింది. ఇలా ఆగిపోయినప్పుడు మనం ఏం చేయాలి, అసలు మనం ఫస్ట్ మనకి రోటర్ మిషనే కాదు ఏ మిషన్ అయినా సరే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. గాయ్స్, మీకు కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ లో వచ్చేసరికి కార్బన్స్ ఒకటి ప్రాబ్లం అవుతాయి, అలాగే ఇంకోటి వచ్చేసరికి స్విచ్ కంప్లైంట్ అవుతుంది. ఈ రోజు నా రోటర్ మిషన్ కి వచ్చేసరికి స్విచ్ కంప్లైంట్ అయితే ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశాను. స్విచ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఏదైతే మనకి బిగించుకునే స్క్రూస్ ఉంటాయో ఏదైతే డ్యామేజ్ అవడం అయితే జరిగింది. నేను వర్క్ ఆగకుండా ఫస్ట్ వాటిని డైరెక్ట్ చేసి నేను ఈ మిషన్ అయితే వర్క్ అయితే కంప్లీట్ చేశాను. సో మీకు కూడా ఎప్పుడన్నా వర్క్ ఆగిపోయినప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఇలా చేయొచ్చు. మీరు డైరెక్ట్ మీకు మోటార్ నుంచి 2 వైర్స్ అయితే వస్తాయి. ఇవి కార్బన్స్ దగ్గర కనెక్ట్ చేసి ఉన్న వైర్స్, వైండింగ్ లోపల నుంచి 2 అయితే వస్తాయి. ఆ 2 వైర్లు మనకి ఏదైతే మనం కరెంట్ ప్లగ్ నుంచి ఇచ్చే వైర్లు 2 ఉంటాయో ఈ 2 వైర్లకి డైరెక్ట్ చేసాం అనుకోండి, మీకు డైరెక్ట్ మోటార్ స్విచ్ చేయకుండానే వైర్లు పెట్టగానే తిరిగిపోతుంది. మీరు ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇంకా ప్లస్ బాక్స్ లో ఉండే స్విచ్ బేస్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి తప్ప ఇంకా మోటార్ దగ్గర ఉండే స్విచ్ అయితే వర్క్ అవ్వదు. అలా కాకుండా మీరు స్విచ్ దగ్గర కనెక్షన్ ఇవ్వాలంటే ఒక వైర్ అనేది ఏదైతే ఏసీ కరెంట్ నుంచి వెళ్ళిన వైర్ డైరెక్ట్ వైరింగ్ అయితే ఇచ్చుకోవాలి. అలాగే ఇంకో వైర్ వచ్చేసరికి మనకి కట్ చేసి ఆ కట్ చేసిన వైర్ ఒక స్విచ్ కి వెళ్ళాలి ఒక ఎండ్, ఇంకో ఎండ్ వచ్చేసరికి స్విచ్ నుంచి వచ్చే అవుట్పుట్ కి ఇవ్వాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూపిస్తున్నట్లు స్విచ్ కుండే 2 వైర్లు, ఒక వైర్ మోటార్కి వెళ్తుంది, ఒక వైర్ ఏసీ కరెంట్కి వెళ్తుంది. ఈ స్విచ్ కనెక్షన్ లో ఒక వైరే ఆగుతుంది అనమాట. గాయస్, మీకు ఎప్పుడన్నా రోటర్ మిషన్ కి ఇలా ప్రాబ్లం అయినప్పుడు డైరెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లోనే ఇలా ట్రై చేయండి. ఎందుకంటే ఇన్స్టెంట్ గా ఏమన్నా వైర్ ఏదైనా పెట్టిన కానీ స్విచ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో అలా ట్రై చేయడం కన్నా తర్వాత మీరు స్విచ్ రీప్లేస్ చేసుకోవడం బెటర్. రీప్లేస్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీకు పైనుండే నట్ని తీసేసి ఆ నట్ ప్లేస్ లో మళ్ళీ స్విచ్ పెట్టి బిగిస్తే సరిపోతుంది. ఈ రోటర్ మిషన్ గానే కాదు ఏ మిషన్ కైనా సింపుల్ ప్రొసీజర్. ఏదైతే ఏసీ కరెంట్ వైర్ వస్తుందో ఆ వైర్ అనేది డైరెక్ట్ మోటార్ కి చేస్తే డైరెక్ట్ అయిపోతుంది అనమాట. గాయస్, ఈ వీడియోలో మీకు బేసిక్ ప్రాబ్లం స్విచ్ కనెక్షన్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.